హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం గోధుమ నూకతోని కేక్ తయారు చేసుకోబోతున్నాము. ఈ ప్రాసెస్‌లో గనక చేస్తే చాలా టేస్ట్‌గా ఉందండి. అలాగే అసలు చేత్తో పట్టుకుంటే విరిగిపోతున్నాయి పీసెస్. అంత బాగా వచ్చింది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లోనికి ఒక కప్పు గోధుమ నూక తీసుకుంటున్నానండి. ఉప్మా నూక. అలాగే ఒక కప్పు పంచదార తీసుకొని ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లోనికి తీసేసుకోవాలి. అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. దీన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసుకొని ఒక అరకప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. అలాగే ఒక కప్పు పాలు వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. మనకి కొంచెం జారుగా కలుపుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి మనకు కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా, అందుకని మరొక హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకుంటున్నాను. మరిగించి చల్లార్చిన పాలండి. స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకుంటున్నానండి. మనకి టేస్ట్ ఎప్పుడు ఒకే టేస్ట్ కాకుండా టేస్ట్ మారాలని నేను స్ట్రాబెర్రీ వేసుకున్నాను. మీకు ఇంట్లో ఏ ఎసెన్స్ ఉంటే వాటిని వేసుకోవాలి. ఏ ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక గిన్నె తీసేసుకొని అందులో మైదా పిండి కొంచెం డస్ట్ చేసుకొని అందులో వేసుకొని కళాయిలో పెట్టుకొని ఒక అరగంట 30 నిమిషాల వరకు మనము కుక్ చేసుకోవాలండి. సరిపోతుంది మనకి. చల్లారిన తర్వాత తీసేసి మనం పీసెస్గా కట్ చేసుకుంటే అసలు చాలా టేస్ట్గా వచ్చిందండి. చేత్తో పట్టుకుంటేనే విరిగిపోతుంది, అంత బాగుంది. ఒకసారి ఇలా చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇవన్నీ కట్ చేసేసి నేను ఒక బాక్స్లోకి వేసేసుకొని ఉంచుకున్నానండి. పిల్లల కోసం నేను 2 రకాల కేకులు తయారు చేసుకున్నాను. రాగి పిండితో ఒక కేక్ తయారు చేసుకున్నానండి. ఇది ఒక కేక్ తయారు చేసుకున్నాను.